ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం. మనం భజగోవిందం 113వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది సూచన ప్రకారం మనం పంపించేటువంటి వీడియో 10 నిమిషాలు వస్తున్నందువల్ల కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది డౌన్లోడ్ కావాలంటే చాలా ఖర్చు అయిపోతుందండి, వీలైతే మామూలుగా వీడియో కాకుండా ఆడియో కూడా పంపించమని అడిగినందువల్ల ఈరోజు నుంచి ఆడియో కూడా 2 కూడా పంపించాలని ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చెప్పుకున్నటువంటిది పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మొరారే అంటూ మనం నిన్న శ్లోకం ప్రారంభించుకున్నాం. పునరపి జననం పునరపి మరణం. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మం ఇచ్చిన జన్మ లేదు అంటున్నారు. అలాంటి జన్మ మనకు లభించింది. మరి దాన్ని ఏం చేస్తున్నాం మనం? అందరం, మనం అంటే నేను కూడా దాంట్లో ఉన్నవాడిని. ఏదైతే అనిత్యమైన దాంతో సంబంధం పెట్టుకున్నాం. నిత్యమైనటువంటి పరమాత్మను మనం మర్చిపోతున్నాం. మనం నిద్ర లేచిందంటే రాత్రి పండుకునేంత వరకు కూడా ఏ పని చేసినా ఏం జరిగినా కూడా ఆ భగవంతుని యొక్క కృప ఉండబట్టే మనం ఎన్నో జరుగుతుంది. కానీ ఏనాడైనా సరే ఏదో మన కోరికలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక అరగంటో పావుగంటో గంటో ఉదయం పూట అలా దేవతార్చన చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ జన్మ రావటం దుర్లభమని తెలియటల్లా. ఎన్నో జన్మలు దాటిన తర్వాత చిట్ట చివరి జన్మ ఈ జన్మ. మరి ఇప్పుడు మనం సాధించింది ఏంటి? అందరిలాగే పుట్టాం, అందరిలాగే పెరిగాం, అందరిలాగే వివాహం చేసుకున్నాం, అందరిలాగానే పిల్లల్ని కన్నాం, అందరిలాగానే ఆస్తులు సంపాదించుకున్నాం, అందరిలాగానే జీవిస్తున్నాం. కానీ విలక్షణంగా ఎలా జీవించగలుగుతున్నాం మనం? ఏమాత్రం ఒక్కసారి ఏంటో ఆలోచించేసామా? చనిపోతాను అందరికీ తెలుసు. చనిపోనివాడంటే ఎవరూ లేరు. అందుకోసమే జన్మ తీసుకున్నాం. ఇది ఒక్కసారి ఆలోచించేయండి. నేను అన్నానని కాదు, ఇది అందరికీ ఉన్న సమస్యే. పుట్టడం, పెరగటం, చివరికి చనిపోవటం. ఇందుకోసమే ఈ జన్మ. ఏ పశుపక్షాదులు హాయిగా జీవిస్తున్నాయి కదా, మరి ఆటిలాగా మనం ఉండలేకపోతున్నాం కదా. అవి కూడా సమయానికి ఆహారం తీసుకుంటున్నాయి, హాయిగా సంసారం ఉంటూ లేకపోయినా పిల్లల్ని అయ్యి కంటున్నాయి. మరి అలానే మనం కూడా వాటిలాగా జీవిస్తే మనకి దానికి ఏమి సంబంధం? ఏమన్నా కూడా వ్యత్యాసం ఉండాలా లేదా? ఇది నేను ప్రశ్నించేది. పునరపి జననం పునరపి మరణం. పుట్టాము, పెరిగాము, చచ్చిపోయాం. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపడ్డాం? ఎక్కడ పడుతున్నాం మనందరికీ తెలుసు కదా. ఏదో గర్భంలో పడుతున్నాం, ఏదో తల్లి గర్భం. ఈ జన్మగా ఈ తల్లి గర్భం కాదు, ఏదో తల్లికి పశుపక్షాదులు ఏమున్నాయి అవన్నీ కూడా తల్లి గర్భం నుంచి వచ్చినాయి కదా. మరి ఇందుకైనా ఈ జన్మ, మరి ఇంత మంచి మానవ జన్మ వచ్చిందే, నేను సాధించింది ఏంటి? ఒక్కసారి ఆలోచించేయండి. ఎవరి కోసమైతే మనం ఇంత కష్టపడి ఇంత చేసి ఎన్నో అష్టకష్టాలు పడి సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా నువ్వు అనుభవించట్లేదు, నీ తర్వాత వారంతా అనుభవిస్తున్నారు. మరి ఎవరి కోసం వాళ్ళెవరు? ఒక్కసారి ఆలోచన చేయాలి.
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. జఠరం అంటే ఏంటి? తల్లి గర్భం. గర్భంలో పడిపోతున్నాం. తల్లి గర్భంలో పడితే హాయిగా ఉంది అక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. నిర్ణయంగా మనం చెప్పుకున్నాం, మలమూత్రాల మధ్య, రక్త మాంసాల మధ్య సప్తధాతువులు, తొక్కు, చర్మము, రక్తము, మాంసము, మజ్జ, అస్థి, మేధస్సు, చీము, నెత్తురు, ఆ మధ్యలో ఉండి ఎంతో అల్లాడిపోతున్నావు. నీ మలమూత్రాలు నువ్వే తింటున్నావు. చూడండి, మాట్లాడదామంటే ఎవరు లేరు. ఎవరన్నా ఉంటారు అక్కడ? ఆ మలమూత్రాలతో తయారైనటువంటి ఆ సూక్ష్మ క్రిములు ఉన్నాయో అవి మొత్తం కూడా నిన్ను బాధిస్తుంటాయి, కుడుతూ ఉంటాయి. మరి అంత బాధ కూడా అనుభవిస్తూ ఎవరితో చెప్పలేక ఒకసారి ఆలోచన చేయండి, మనసు పెట్టండి. ఎందుకంటే తర్వాత జరగబోయే హిస్టరీ ఇదే మనకి. అది కంపల్సరీ, ఇందుట్లో మాత్రం సందేహం లేదు. శంకరాచార్యుల వారు ఖచ్చితంగా చెప్తున్నారు అది. పునరపి మరణం పునరపి జననం పునరపి మరణి జటనే చేయను. వెళ్ళి తల్లి గర్భంలో పడాలి. ఆ తల్లి గర్భంలో పడేది ఇప్పుడే చూడు. నువ్వు ఒక దొంగ కనుక తప్పు చేస్తే ఏ విధంగా వెళ్ళి జైలు వేసి తను బాధిస్తారో ఆ బాధించేటప్పుడు తనకి అర్థమవుతుంది. ఇంత బాధ ఉంటుందని తెలియలేదు. నేను సంపాదించిన సంపాదన అంతా కూడా బయట వాళ్ళంతా శుభ్రంగా హాయిగా తింటున్నారు, నేను మాత్రం ఒంటరిగా ఇక్కడ అనుభవిస్తున్నాను. నేను ఎందుకు చేయాలి ఇది? నేను మాత్రం బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి పనులు చేయను అనుకుంటాడు. అప్పుడు ఇది జన్మ ఉంది కాబట్టి. మరి జన్మ పోయిందా తల్లి గర్భంలో? అప్పుడు ఎవరితో చెప్పుకుంటా నువ్వు? కానీ నీ యొక్క సినిమా రీల్ మొత్తం కనపరుస్తానే ఉంటుంది. అప్పుడు మనసు కదా, మనసు నువ్వు చిన్నతనంలో చేసినటువంటి పనులన్నీ కూడా నీకు తెలియవా? ఏం చేసావో నీకు తెలియదా? నీకు మనసు తయారైంది తల్లి గర్భంలోనే తయారైపోతుంది, మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల నేనేం చేస్తున్నాను ఇక్కడ? నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను? ఆ మలమూత్రాల మధ్య ఉండి కొట్టుమిట్టాడుతూ ఎవరు కూడా తెలియక కదలటానికి ఎటూ లేదు ఖాళీ. 10 నిమిషాలు కనుక కూర్చుంటేనే ఈ కాళ్ళు చాపాలంటారు, చెయ్యి అనాలంటారు, అన్నీ కూడా అవయవాలన్నీ కూడా కదుపుతున్నావే. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఎటు కథలు లేకుండా అలా ఉన్నావంటే మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇది అర్థం చేసుకోవాలి. దీనికోసం శంకరాచార్యులు చెప్పేది. ఎవరు చెప్పరు, మన మేలు కోరేవాడే మనకు చెప్తుంటారు. నీవు కూడా బాధ కలిగినా కూడా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తే నువ్వు దెబ్బ వేయాలి, చిన్నతనమే. అప్పుడు ఇంకో తప్పు చేయకుండా ఉంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మా అబ్బాయి ఏదో దొంగతనం తెచ్చాడు కాబట్టి నువ్వు ఆనందపడితే వాడు పెద్ద గజ దొంగ అయిపోతున్నాడు. అందువల్ల జరగబోయే విషయాన్ని నీకు అర్థం కావాలి. ఆ తల్లి గర్భం నీకు తెలిస్తే మాత్రం 2 మాలు తప్పు చేయవు. ఒక్కసారి ఆలోచించేయండి. నేను కోరుకున్నది ఇదే. ఎందుకంటే ఎటు చనిపోని వాడంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవరు ఉంటే నాకు చూపించండి. మొత్తం ప్రపంచం మొత్తం టీవీలన్నీ కూడా వచ్చేస్తాయి అక్కడికి. అందువల్ల నువ్వు చనిపోయేది ఖాయం. ఆ తల్లి గర్భం గురించి ఆలోచించేయి. మలమూత్రాల మధ్య, రక్తమాంసాల మధ్య, చీము నెత్తురు మీద మధ్య కొట్టుమిట్టాడుతూ ఎవరు కనపడక, ఎవరు మాట్లాడేవాళ్ళు లేక, చూద్దామంటే కళ్ళు అంత గాఢాంధకారం చీకటి. ఇంత అటువంటి నరకయాతను అనుభవిస్తున్నావే, ఇది అనుభవించాలా? ఇది నా ప్రశ్న. నీ చేతుల్లో ఉన్నది నువ్వు ఉపయోగించుకోవటంలా. ఏదైతే అశాశ్వతం అనుకుంటున్నావో ఆ అశాశ్వతాన్ని శాశ్వతం అనుకుని బంధించుకుంటున్నాం మనం. శాశ్వతం కాదు. ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా మాయా. ఈ మాయా జగత్తులో మనం ఉన్నాము. కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనం తెలుసుకుంటున్నాం. వాస్తవం ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. ఎన్నోసార్లు చెప్పాను ఇంతకుముందునే, పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడనే కాదు, ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏదుందో అది నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరి విశ్వాసం వాళ్ళది. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, నేను కోరేది ఒక్కటే, మరలా జన్మరాహిత్యం కావాలి. తల్లి గర్భంలో పడకుండా ఉండాలి. దానికి ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లో ఉన్నది. నువ్వు మారాలి, నేను మారాలి. నా జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ప్రతి ఒక్క క్షణాన్ని కూడా పరమేశ్వరు కోసం వెచ్చించి జీవించాలని ఎప్పుడైతే నీకు తలం పడుతుందో అప్పుడు నీలో ఖచ్చితంగా మార్పు జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.